న్యూస్కి స్వాగతం. విష జ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. దోమల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. తెలంగాణ గిరిజన సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి బూక్య శ్రీనివాస్ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శేషగిరి భవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ గిరిజన సమైక్య సమితి సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బూక్య శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ వర్షాకాలంలో జ్వరాలు, విష జ్వరాలు, తలన వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది తగిన చర్యలు చేపట్టాలని, దోమల నివారణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణ మార్పులతో దోమలు ప్రబలే అవకాశం ఉందని, వర్షాల కారణంగా దోమలు విజృంభించి మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని తక్షణమే దోమల మందు పిచికారీ చేయించాలి. జిల్లా వ్యాప్తంగా ప్రతి గూడాలలో, తాండాలలో, గ్రామాల్లో హెల్త్ క్యాంపులు పెట్టి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలను తరుణ వ్యాధుల నుండి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య జిల్లా ఉపాధ్యక్షులు గూగులోతు రామచందర్ నాయక్, మాజీ సర్పంచ్ గూగులోతు నగేష్, ఎంపీటీసీ మూడు గణేష్, గిరిజన సమైక్య జిల్లా నాయకులు బానోతు బాలాజీ నాయక్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.